ఆ రోజుల్లో మన దేశంలో సతీ సహగమనం ఉండేది. అంటే ఏంటి? ఒక స్త్రీకి భర్త చనిపోతే ఆ శవంతో పాటు ఆ బతికున్న స్త్రీని కూడా కట్టేసి మంటల్లో తగలబెట్టేవాళ్ళు. ఆమె కాపాడండి, రక్షించండి అని అరుస్తున్నా సమాజం డప్పులు కొట్టి ఆ కేకలు వినిపించకుండా చేసేది. విలియం కేరీ ఒక తెల్లవాడు. అది చూసి తట్టుకోలేకపోయాడు. ఇది హత్యరా బాబు, దీని ధర్మం అంటారేంటి, ఇది అన్యాయం కదా అని గొంతెత్తి అరిచాడు. నువ్వు ఇతర మత స్త్రీలను ఎవరైనా దూషిస్తూ బూతులాడుతూ రోస్టింగ్ వీడియోలు చేస్తే మన అమ్మ అక్క అలాంటిదే కదా అని జాలి కూడా లేకుండా ఎంజాయ్ చేస్తావు. నువ్వు కూడా మా క్రైస్తవ మార్గాన్ని అనేస్తావు. విలియం కేరీ బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాడాడు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 25 ఏళ్లు పోరాడాడు. చివరికి 1829లో ఆ దుర్మార్గాన్ని నిషేధించే చట్టం తెచ్చాడు. ఆయన ఆ రోజు పోరాడి ఉండకపోతే ఈరోజు మన అమ్మమ్మలు నానమ్మలు బ్రతుకుండేవాళ్ళు కాదేమో, మనం పుట్టేవాళ్ళం కాదేమో, ఈరోజు మన అమ్మమ్మలు నానమ్మలు మన ఇంట్లో ఉండేవాళ్ళు కాదేమో. ఆయన తన మతం వాళ్ళ కోసం పోరాడలేదు, హిందూ స్త్రీల ప్రాణాల కోసం పోరాడాడు. మరి నువ్వేం చేస్తున్నావు? సోషల్ మీడియాలో నేను గొప్ప, నా మతం గొప్ప అని కొట్టుకుంటావు కదా. నీ జీవితంలో ఎప్పుడైనా నీకు సంబంధం లేని ఒక ఆడపిల్ల కోసం, ఒక పేదవాడి కోసం ప్రభుత్వంతో పోరాడావా? కనీసం ఒక ఆఫీసులో లంచం అడుగుతుంటే నిలదీశావా? ఆయన చెప్పులు కుట్టుకునేవాడే కావచ్చు. ఈరోజు మన అమ్మ నాన్నమ్మలు అమ్మమ్మలు, భారతదేశ స్త్రీలు భర్త లేకపోయినా కానీ చెప్పులేసుకుని తిరిగేలా చేశాడు. ఆ కాలంలో మనం లేం కదా. ఆ హింస, ఆ ఒంటరితనం మనం అనుభవించలేదు కదా. అందుకే కంపు నోరేసుకుని విమర్శించే ముందు చరిత్ర తెలుసుకో, త్యాగం విలువ తెలుసుకో.